కాకినాడ ఏపీఎస్పీ వద్ద గల శ్రీహిం పీఠంలో శ్రీ రాజశ్యామల గుప్త నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 6వ రోజు శ్రీ రాజశ్యామల అమ్మవారిని వస్యమాతంగిగా పూజించడం జరిగింది. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండి ఆలయంలో గణపతి పూజ, ఏకవార రుద్రాభిషేకం, రాజశ్యామల తర్పణంలో శ్రీ చక్రార్చన భక్తులచే సామూహిక కుంకుమార్చన, రాజశ్యామల మూలమంత్ర హోమం, రాజశ్యామల గుప్త యంత్రార్చన కార్యక్రమాలు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. పీఠం నిర్వాహకులు ఈశ్వర్నాథ్ వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ అమ్మవారి అభిషేకాలు, విశేష పూజలు, హోమాలు ఇత్యాది కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా పీఠం నిర్వాహకులు ఈశ్వర్ దత్త మాట్లాడుతూ, పీఠంలో గుప్త నవరాత్రి మహోత్సవాలు మరో 3 రోజులు మిగిలి ఉన్నాయని, భక్తులు 50 మంది విచ్చేసి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆకాంక్షించారు. ఉత్సవాలలో భాగంగా ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజా కార్యక్రమాలు వైభవంగా జరిపిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వారాహి అమ్మవారి పీఠంలో రాజశ్యామల నవరాత్రులు పురస్కరించుకుని ఈరోజు 6వ రోజు అమ్మవారిని వస్యమాతంగిగా అమ్మవారిని ఆరాధించుకోవడం జరుగుతుంది. ఇంకా 3 రోజులే మిగిలాయి. ఇంకెవరైనా సరే ఈ రాజశ్యామల అమ్మవారి ఆరాధన, దీక్ష, రాజశ్యామల అమ్మవారి గురించి తెలుసుకోవాలి అని కుతూహలంగా ఉన్నవాళ్ళు సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు అమ్మవారి చాలా ఇంపార్టెంట్ అండి. కావున అందరూ కూడా మన అమ్మవారి యొక్క సన్నిధికి వచ్చి అమ్మవారి యొక్క ఆరాధన, పూజ, కుంకుమార్చన, అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించి మీరు భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.